మీ పాలనలో జరిగిన అన్యాయాలను, నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాలను కేసీఆర్ గారు సరిచేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఆనాడు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు మళ్లించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు దాన్ని సవరించి తెలంగాణ పంట పొలాల్లోకి మళ్లించే ప్రయత్నం చేసినారు. సో ఆ రకంగా ఇలా వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది, ఇంకా మిగతా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను అసెంబ్లీలో తప్పకుండా మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. నిన్న ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయగత్తర చేసుడు కాదు. సబ్జెక్ట్ లేని వాళ్ళు గాయగత్తర చేస్తారు, విషయం తెలియని వాళ్ళు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఇప్పుడు బూతులతో బుల్డోజ్ చేయడం కాదు బైసాబ్, విషయాలు మాట్లాడండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. తప్పైతే తప్పును ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పు అంటాం, మంచి పని చేస్తే శభాష్ అంటాం. మాకేం బేసిజాలు లేవు, మాకంటే బాగా పని చేయండి. మీరు 5 ఏళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. 420 హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మాకేమి మీరు ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటలేం, ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇట్లా పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు, అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోం. డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం. మీరు నోరు బారేసుకోవచ్చు, మేము బారేసుకోం. ఇప్పుడు కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకునేది, నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ప్రిపేర్ అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో, ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం. బాగా ప్రిపేర్ అయ్యి రండి, మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి. మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏ డేట్ పెడతారో పెట్టండి. అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం. కానీ ఒకటే విషయం, పోయినసారి ఏమైంది మీరు చూసిండ్రు బైసాబ్, ఇట్లే డైలాగులు కొట్టిరు. అసెంబ్లీలో ఎంతైనా మాట్లాడదామన్నారు, మా మైక్ వేయాలి, మీరు చూడలేదా? లాస్ట్కు స్పీకర్కి నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా, కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ అడ్జెంట్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇప్పుడు కూడా ఎన్ని గంటల్లో మాట్లాడతాం, మైక్ కట్ చేయమన్నారు కదా. ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్, ఇవ్వండి, మైక్ ఇవ్వండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. మేము అన్ని విషయాలు చెప్తాం. కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇచ్చిన మాట మీద నిలబడండి, మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం.